బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వాస్తవాలు తెలియకుండా హరీష్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. హరీష్ రావు అబద్దాలకు మారుపేరన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మీరు ఉద్యోగాలు ఇవ్వలేక రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యోగాలు ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 10,000 ఉద్యోగాలు ఇచ్చి ఎక్కువ తక్కువ ఉద్యోగాలు అని చెప్తుంటూ అన్ని పిచ్చి మాటలు అబద్దాలకే మారుపేరు అనే ప్రయత్నం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. నీ హయాంలో డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 పరీక్షలు పెట్టకుండా లక్షల ఉద్యోగాలు అని కూడా చెప్తున్నావు. ఏం లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు? బాజాబ్తా మార్చి కల్లా ఎన్నోసార్లు ఇదే ప్రెస్ మీట్లో ఇక్కడే కూర్చొని నేను చెప్పిన 59,311 ఉద్యోగాలు మార్చి 25 కల్లా మనం ఇచ్చినాం. తర్వాత నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇప్పుడు నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రోగ్రామ్స్ దే ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 3, 5, 6, 11 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటి జేఈఈ ర్యాంకులకు చిరునామా శ్రీ చైతన్యనే. మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే మీరు అవి ఇవ్వకపోగా ఈరోజు వచ్చి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నావు. ఎవరికి చెప్తున్నావు? నేనైతే ఫిగర్స్తో సహా ఇస్తా. నువ్వు 2014, 2018 మేనిఫెస్టో పట్టుకొని వస్తే నీ భాగవతం బయట పడుతుంది. లక్షల ఉద్యోగాలు ఏనంగిచ్చినావో తెలుస్తుంది. ఇవాళ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 వాళ్ళు మీ హయాంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండి తల్లిదండ్రులు అప్లప్పా లేరు చదివిస్తే. మేము వచ్చిన తర్వాత చిత్తశుద్ధి ఉండి పరీక్షలు పెట్టినాం. ఇలా ఫార్మేషన్ డే తెలంగాణలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకోవాలి. వీళ్ళ గప్పాలు ఎట్లుంటాయి, వీళ్ళ ముచ్చట ఎట్లుంటాయి, వాస్తవాలకు ముచ్చట్లకు ఎంత దూరం ఉంటుందో మీ అందరికీ